హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో రథసప్తమి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, ఈ రోజున ప్రత్యేకంగా రథసప్తమి స్నానం అనేది ఏ సమయంలో ఆచరించాలి, రథసప్తమి రోజున సూర్య భగవానునికి పూజ ఏ సమయంలో చేయాలి, చేయవలసిన విధులు అన్నీ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అందుతుంది. రథసప్తమి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది సూర్య భగవానుడు కదా. మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగను అయితే జరుపుకుంటారండి. ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుడు జన్మించినట్లుగా మన పురాణాలు అయితే చెప్పబడింది. ఈ రోజున సూర్యుడు 7 అశ్వాలతో భూమి మీద అయితే తిరిగి వచ్చాడు అని చెప్పబడింది. ఈ రోజున ప్రత్యేకంగా రథసప్తమి స్నానంలో జిల్లేడు ఆకులను రేగి పండ్లతోనూ స్నానం అనేది ఆచరిస్తారండి. ఇలా జిల్లేడు ఆకులు అనేటివి 7 జిల్లేడు ఆకులతో స్నానం చేయడం వలన 7 జన్మాల పాపాలన్నీ తొలగిపోయి మోక్షం అనేది సిద్ధిస్తుందని చెప్తారు. ఈ రోజున ప్రత్యేకంగా ఆవు నెయ్యితో దీపాలు అనేటివి వెలిగిస్తారండి. ఈ రోజున ప్రత్యేకంగా తులసి కోట ముందు కానివ్వండి, లేదా మీ ఇంట్లో సూర్యుని ప్రతిమ కానీ ఫోటో కానీ ఉంటే ఫోటో ముందు చిక్కుడుకాయలతో రథము అనేది చేసి పూజ అనేది చేస్తారండి. 7 జిల్లేడు ఆకులతో రేగి పండ్లని పెట్టి పరమాన్నంను తయారు చేసి నైవేద్యం అనేది ముఖ్యంగా సూర్య భగవానునికి అయితే సమర్పిస్తారండి. ఈ రోజున ప్రత్యేకంగా ఎరుపు రంగు పుష్పాలతో సూర్య భగవానుని పూజిస్తారండి. ఇంతటి విశేషత కలిగి ఉన్న ఈ రథసప్తమి పండుగ 2024వ సంవత్సరంలో రథసప్తమి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి ఇప్పుడు తెలుసుకుందామంటే, ముందుగా మనకి రథసప్తమి తిథి ఎప్పుడు నుంచి ఉందో అని తెలుసుకుందాము. రథసప్తమి స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం మాఘమాసం శుద్ధ సప్తమి తిథి 15వ ఫిబ్రవరి 2024 సంవత్సరం గురువారం రోజున సాయంత్రం 4:20 నుంచి 16 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో శుక్రవారం మధ్యాహ్నం 2:40 వరకు అయితే మనకి సప్తమి తిథి అయితే ఉంటుందండి. మన హిందూ ధర్మం ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయం టైంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథి అని చెప్తారు. కాబట్టి మనకి రథసప్తమి తిథి అనేది 16వ తేదీన ఉంది. కాబట్టి మనము రథసప్తమి పండుగను ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం రోజున జరుపుకోవాలి. ఈ 16వ తేదీన నక్షత్రం వచ్చేసి మనకి భరణి నక్షత్రం మధ్యాహ్నం 2:21 వరకు అయితే ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభం అవుతుందండి. ఈ రథసప్తమి రోజున ప్రత్యేక రథసప్తమి స్నానం అనేది ఆచరిస్తారండి. రథసప్తమి స్నానం ఏ సమయంలో ఆచరించాలి అంటే ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం రోజున ఉదయం 5:20 నుంచి 7:15 వరకు మధ్యలో చేయాలండి. టైం అయితే బాగుందండి. ఈ టైం లోపలే రథసప్తమి స్నానం అనేది చేయాలండి. ఈ రోజున సూర్య భగవానికి పూజ ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం 6:10 నుంచి 8:45 వరకు పూజా సమయం అయితే ఉంటుందండి. మళ్ళీ తిరిగి పూజ సమయం 9:45 నుంచి 10:20 లోపు అయితే పూజ చేసుకోవాలి. మీకు ఒకవేళ పొద్దున్నే టైం అనేది మిస్ అయితే మీరు పూజ అనేది ఈ టైంలో చేసుకోవచ్చు అండి. ఉన్నంతవరకు ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా రథసప్తమి స్నానం అనేది అసలు మిస్ కావద్దండి. ప్రతి ఒక్కరు రథసప్తమి స్నానం అనేది చేయండి, అంత విశేషత ఉంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ 2024 సంవత్సరంలో రథసప్తమి పండుగ ఎప్పుడు వచ్చిందో, ఏ తేదీన జరుపుకోవాలనేది తెలుసుకున్నారు కదండి. ఇదండి ఇవాళ వీడియో. తిరిగి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.